Hi guys, welcome back to my YouTube channel Vandana's World. Today is 1st Jan 2025. సో ఈరోజు ఎలా గడిపాము ఏం చేసాము అనేది చూపిస్తాను, చూసేయండి. నేను మార్నింగ్ 8 అయిందండి లేచి ఫ్రెష్ అప్ అయ్యి టీ పెట్టుకుందామని వచ్చా. నేను నైట్ బయటకు వెళ్ళాము డిన్నర్కి, బిర్యానీ తెచ్చింటే అవన్నీ అలానే ఉండవి, నైట్ తీసివేయలేదు. సో ఇప్పుడు క్లీనింగ్ అండి. అండ్ గైస్, మార్నింగ్ నేను లేసేది 8 or 8:30 అవుతుంది. మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకేనా. బట్ సో కాల్డ్ రిలేటివ్స్ ఉంటారు కదా, అంటే అందరూ కాదు, ఫ్యూ, దిల్ బీ ఆస్కింగ్ ఇప్పుడన్నా మార్నింగ్ టైమ్స్ త్వరగా లేస్తావా, లైక్ సీరియస్లీ ఏమైనా రూల్ ఉందా పెళ్ళైతే మార్నింగ్ త్వరగా లేయాలా అని. దే ఆర్ సో డిస్కస్టింగ్ గైస్. ఏమైనా నెసెసిటీ ఉంటే ఒప్పుకుంటాం గైస్, అప్పుడు లేయాలా, ఓకే లేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనికి పోవడానికో అలా ఉంటే మనమే లేస్తాం కదా. ఏమైనా నెసెసిటీ ఉంటే విల్ వేకప్, వి నో దట్. వేరే వాళ్ళ లైఫ్ గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలీదు. నాకేమైనా పని ఉంది అంటే నేను లేస్తాను. నా కాలేజ్ అండ్ స్కూల్ డేస్లో 3 AM 4 AM లేచి చదువుతూ ఉంటే, ఇప్పుడు నాకు ఆ టెన్షన్స్ ఏం లేదు. సో నేను ఆరాంగా 8:30 వరకు ఐ విల్ స్లీప్, ఆర్ 9 వరకు పడుకుంటాను. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దిస్ ఇస్ 2025 గర్ల్స్, సో వి నీడ్ ఆ ఫ్రీడమ్, సో స్పీక్ అవుట్ అంతే. టీ తాగేసి కొద్దిసేపు చిల్ అయ్యి ఇంకా కిషోర్కి అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని వస్తే, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యూస్లీ ప్రిపేర్ చేస్తూ ఉండ. సింపుల్ గైస్, పాల్లో ఆ మ్యూస్లీ అదేసేదంతే. నేనైతే కెలాగ్స్ మ్యూస్లీ యూస్ చేసిండ. అండ్ నాకు బ్రేక్ఫాస్ట్కి లైట్గా ఏమైనా సేమియా ఉప్పిట్ కుక్ చేసుకుందాం అనుకుంటా ఉండ. అండ్ ఈవెన్ కుకింగ్ ఇది కూడా చెప్పాలి గైస్, ఐ వాజ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. అంటే నాకు ఏమీ వచ్చేది కాదు కుక్ చేసేది. లైక్ లిటరలీ ఐ కెన్ కౌంట్ ఎన్నిసార్లు చేసింటాను, 4 to 5 times కుక్ చేసింట. దట్ టు ఈ లాక్డౌన్ టైమ్స్లో నేర్చుకోండి. అది ఏం కుక్ చేసింట, ఓన్లీ బిర్యానీస్, చికెన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఇలా పులావ్స్ అవి చేసింటాను అంతే. దట్ టు 4 to 5 times చేసింట మ్యాక్సిమం, అంటే అదే ఎక్కువ. సో ఇప్పుడు వచ్చి ఐఎమ్ లెర్నింగ్, సో ఐఎమ్ కుకింగ్ గుడ్. అంటే నేను ప్రో కాదు కుకింగ్లో, బట్ ఐఎమ్ లెర్నింగ్. నేను బిగినరే, బట్ ఐ లవ్ టు కుక్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసేదంతా అంటే నాకు చాలా ఇష్టము. వెరైటీ ఇప్పుడైతే ట్రై చేస్తూ ఉంటా, బికాజ్ ఐఎమ్ ఫుడీ. సో అందుకే ఏమో నాకు కుకింగ్ చేయడం అంటే ఇష్టము. అండ్ నేను చేసే బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. కిషోర్కి అయితే చాలా ఫేవరెట్, ఎప్పుడు బిర్యానీ చేయి అని చెప్తా ఉంటాడు. సో అలానే నేర్చుకుంటా ఉంటా. సో బిగ్ థ్యాంక్స్ టు యూట్యూబ్, మా అమ్మ అండ్ మా అత్త, వాళ్ళ దగ్గరే అడిగేసి గైడెన్స్ తీసుకొని చూసి నేర్చుకొని చేస్తూ ఉంటా. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ గైస్ కుకింగ్, ఇఫ్ యూ లవ్ కుకింగ్. పెళ్ళికి ముందు మా ఇంట్లో కిచెన్లో ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉండే అనేది అయితే అస్సలు తెలీదు గైస్. అలాంటిది ఇప్పుడు ఇంత మాత్రం కుక్ చేస్తూ ఉండానంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అలా పెంచేశారు నన్ను. ఐఎమ్ సో ప్యాంపర్ కిడ్ గైస్. కుకింగ్ అయిన తర్వాత కొబ్బరి బోండం ఉంటే కిషోర్ కొట్టించా. సో కోకోనట్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసా. తర్వాత ఎక్కడైనా బయటకు వెళ్దామంటే, ఫస్ట్ న్యూ ఇయర్ కదా, ఎక్కడ లైక్ ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఫుల్ రష్ ఉంటుంది. వి థాట్ ఆఫ్ గోయింగ్ టు ఈషా, బట్ ఫుల్ రష్ ఉంటుంది అని క్యాన్సిల్ చేసుకొని పక్కలోనే గుడికి వెళ్ళాము. ఈ గుడిలో అయితే అన్ని దేవుళ్ళు ఉంటాయి గైస్, అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి ప్రే చేసుకొని తర్వాత ఇంకొక గుడికి వెళ్ళాము. అది రీసెంట్గా ఓపెన్ అయ్యిండేది అనుకుంటా, కానీ అక్కడ ఎవరు నిండలేదు, క్లోజ్ చేసేసిండ్రి. తర్వాత అది అవుట్ సైడే మొక్కొని లంచ్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్ళాము. లంచ్ చేసేసి ఇంటికి పోయి నాపేసాను. తర్వాత ఈవినింగ్ బయటికి వెళ్ళాం షాపింగ్ అని. అండ్ నైట్ డిన్నర్కి చికెన్ ఫ్రై, ముద్ద, చికెన్ సాంబార్ అయితే తిన్నాను. కానీ ఇదేది వీడియో తీయలే, మర్చిపోయింటి. ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు గుర్తొచ్చు, ఇవంతా వీడియో తీయొచ్చాయండే కదా, సో ప్రాపర్గా వ్లాగ్ ఎండ్ చేయొచ్చాయండే, బట్ ఐ ఫర్గాట్ గైస్. That's all for today's vlog. See you in another video. Thanks for watching. If you like my video, consider subscribing. Bye.